నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మాది శ్రీ సాయి బాలాజీ పారామెడికల్ కాలేజీ, దర్శి అండ్ ఒంగోలు, ప్రకాశం డిస్టిక్. అయితే ఈరోజు మన కాలేజీలో ఉన్న కోర్సుల గురించి అడగడానికి కొంతమంది ఇచ్చున్నారు. దాని గురించి తెలిసిన వాళ్ళకు మరియు తెలియని వాళ్ళకు కూడా ఈ కోర్సుల డీటెయిల్స్ చెప్దామనే ఉద్దేశంతో ఈరోజు అనుకుంటున్నాము. మా దగ్గర వచ్చి మెడికల్ సంబంధించిన కోర్సులు ఉన్నాయండి, పారామెడికల్ కోర్సులు. ఈ కోర్సులు పిల్లలు జాయిన్ కావాలంటే ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు జాయిన్ కావచ్చు. అలానే నేను దాదాపు గత 14 సంవత్సరాల నుంచి ఈ కోర్సులు రన్ చేస్తున్నాము దర్శిలో అండ్ ఒంగోలు. ఈ సంవత్సరం కొత్తగా పెట్టాము. కానీ నా దగ్గర చదివిన చాలామంది పిల్లలు మెడికల్ సంబంధించిన వాళ్ళు, అంటే ఏఎన్ఎంస్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, లేకపోతే లాస్ట్ టైంలో వెటనరీ కోర్సులు కావచ్చు చదివిన పిల్లలు చాలామంది కూడా అంటే గవర్నమెంట్ జాబ్స్లో కానీ ప్రైవేట్ జాబ్స్లో కానీ చాలామంది జాబ్ చేస్తున్నారు. కానీ అందరికీ గవర్నమెంట్ వస్తా ప్రైవేట్ వస్తా అంటే గవర్నమెంట్ వస్తే ప్రైవేట్ వస్తాయి, కానీ మనం కష్టపడి చదువుకుంటేనే మనకు రిజల్ట్ ఉంటుంది. అలానే ప్రజెంట్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు అంటే డిఎంఎల్టీ కోర్సు. ఈ డిఎంఎల్టీ కోర్సు అనేది ఏంటంటే ఇటు ప్రైవేట్ సెక్టర్లోనూ గవర్నమెంట్ సెక్టర్లోనూ మన ఓన్గా పెట్టుకొని పిల్లలు భవిష్యత్తులో ఒక మంచి జాబ్ హోల్డర్స్కి బయటకు రావచ్చు. అలానే ఈ ఏఎన్ఎంస్ అంటే ఇలాగా చాలా కోర్సులు ఉన్నాయి. దాదాపు ఈ మెడికల్ సంబంధించిన కోర్సులు ఒక 16 నుంచి 18 కోర్సులు దాకా ఉన్నాయి. కానీ వాటిల్లో ఎక్కువ మంది జాయిన్ అయ్యిందంటే కొన్ని కోర్సులు మాత్రం జాయిన్ అవుతారు. వాటిలోనే గవర్నమెంట్ జాబ్స్. సపోజ్ ఎనస్థీసియా ఉంది, మంచి వాల్యుబుల్ కోర్సు. అలానే డయాలసిస్ వాల్యుబుల్ కోర్సు. అలానే అటువంటి కోర్సులు చాలా ఉన్నాయి. కానీ ఈ ఇంటర్మీడియట్ పిల్లలు ఒక్కసారి ఆలోచించుకొని ఏ కోర్సులో జాయిన్ అయితే మనం లైఫ్లో సెటిల్ అవుతాము అనేది ఆలోచించుకోండి. అందరు ప్రతి వాళ్ళు డిగ్రీ అంటున్నారు, బీటెక్ అంటున్నారు, ఎంబీఏ అంటున్నారు, ఎంసీ అంటున్నారు. కానీ మంచిది, అన్ని కోర్సులు మంచిది, ఏ కోర్సు మంచిది కాదని మనం చెప్పకూడదు. కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తక్కువ వయసులోనే త్వరగా సెటిల్ కావాలి, పేరెంట్స్కి మన బద్దం కాకుండా ఉండాలి, మనం లైఫ్లో సెటిల్ కావాలంటే మాత్రం పారామెడికల్ కోర్సులు అయితే బాగుంటాయి అనేది నా అభిప్రాయం అంతే. కానీ వాటిల్లో కూడా ఏంటంటే ఏదైనా మంచి మెరిట్ చూసుకొని మంచిగా చదువుకుంటే మాత్రం ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో ఎర్లీగా సెటిల్ కావడానికి అవకాశం ఉందండి. అది అలానే లాస్ట్ టైంలో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెటనరీ కోర్సులు ఉన్నాయి. వెటనరీ కోర్సులు జాబ్స్ లేవు ఇప్పుడు గతంలో. కానీ ఎందుకు అనుకోకుండా లాస్ట్ గవర్నమెంట్లో కొన్ని కోర్సులు కొత్తగా వేశారు, ప్లస్ కొన్ని సచివాలయం పెట్టారు. కానీ ఆ సచివాలయంలో కూడా చదివిన పిల్లలు, అంటే నా దగ్గర చదివిన పిల్లలు ఆ సచివాలయంలో కూడా చాలా మందికి వచ్చింది. నా దగ్గరని కాదు, ఏ కాలేజీలో జాయిన్ అయ్యారు కానీ ఆ సచివాలయంలో కూడా జాబ్స్ వచ్చినాయి ఎక్కువ మందికి. కానీ ఆ విషయం ఏంటంటే గతంలో వాటి గురించి అవగాహన లేని పిల్లలకి అయితే మాత్రం తెలియదు అది. కానీ తర్వాత జాబ్స్ వచ్చినాయి. అలానే ఈ మనం కోర్స్ చేసుకొని సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకుంటే మనం ఏ రోజు అయితే అవసరం అనుకుంటామో ఆ రోజు బయటకు తీసి ఆ సర్టిఫికేట్ను మనం ఆ జాబ్స్కి అప్లై చేసుకుంటామంటే జాబ్స్ అయితే వస్తూ ఉంటాయి. అలానే ఈలోపు ప్రైవేట్గా చేసుకోవచ్చు, ప్రైవేట్గా సెటిల్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. అచ్చం గవర్నమెంట్ జాబు అంటే అందరికీ గవర్నమెంట్ జాబ్లు వస్తాయంటే గవర్నమెంట్ జాబ్స్ అందరికీ రావు. ఎందుకంటే చదివిన ప్రతి వాడు గవర్నమెంట్ జాబ్ అనేది అది అసాధ్యం. అది ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో కూడా మనందరి మన సెల్ఫ్గా సెటిల్ కావాలంటే మాత్రం మెడికల్ ఫీల్డ్ బాగానే ఉంటుంది. మెడికల్ కోర్సులు ఏదైనా సరే అది దగ్గర ఈ పారామెడికల్ కోర్సులు జాయిన్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఇంటి దగ్గర నుంచి వచ్చే వాళ్ళకు బస్ పాస్లు ఉంటాయి. గవర్నమెంట్ బస్ పాస్ వస్తే ఇబ్బంది లేదు. మా కాలేజీ తరఫున మేము సీరియస్ ఇస్తే బస్ పాస్ వస్తాయి. అట్నే రైల్వే పాస్లు వస్తాయి. తర్వాత గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి, తర్వాత ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకు అటువంటి ఇబ్బంది లేదు. ప్లస్ రెండోది మా దగ్గర ఉన్న ఈ కోర్సులు సంబంధించి చెప్పాలంటే ఈ కోర్సులు అన్నిటికి కూడా ఫ్యాకల్టీ అంటే ఎలిజిబిలిటీ కోర్సులకు ఎలిజిబిలిటీ ఫ్యాకల్టీ ద్వారా మేము టీచింగ్ చేపిస్తాము. ఇవి క్లాసులు కూడా కంటిన్యూ చెప్తూ ఉంటాం. ప్లస్ రెండోది ఇంకోటి వచ్చి ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో ఈ మెడికల్ కోర్సులు జాయిన్ కావాలి అంటే ఎప్పుడు జాయిన్ కావాలి ఏంటయ్యా అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎవరైనా మనం సెట్ చేసుకునేటప్పుడు ఈ సహజంగా కొంచెం ఈ డిగ్రీ వాళ్ళు అయితేనేమో జూన్ జూలైలో క్లాస్ స్టార్ట్ అయింది. కానీ మనకేమైందంటే ఇవి ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది.
ఏదైనా సరే మెడికల్ కోర్సులు ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ ఆగస్టులో నుంచి మనం ఈలోపు సెట్ చేసుకొని ఏ యూనివర్సిటీ బాగుందా ఏంటి అనేది ఒకసారి చూసుకొని ఆ యూనివర్సిటీలో జాయిన్ కావడం అనేది ఉత్తమమైన పని. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పిల్లలు మరొకసారి ఆలోచించుకోండి. మన లైఫ్లో త్వరగా సెటిల్ కావాలంటే ఖచ్చితంగా నేను చెప్పగలిగేది ఏంటంటే, నాకు తెలిసిన దాన్ని బట్టి పారామెడికల్ కోర్సులు ఉత్తమమైన కోర్సులు. మా కాలేజీ వచ్చి శ్రీ సాయి బాలాజీ పారామెడికల్ కాలేజీ ఒంగోలు, శ్రీ గీతా పారామెడికల్ కాలేజీ దర్శి. గీతా పారామెడికల్ కాలేజీ అనేది గత 14 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాను దర్శిలో. మా కాలేజీ అడ్రస్ వచ్చి దర్శిలో లంకోజులపల్లి రోడ్డు దర్శి. అలానే శ్రీ సాయి బాలాజీ పారామెడికల్ కాలేజీ ఒంగోలు అనే బ్రాంచి కొత్తగా మేము లాంచ్ చేసాము. ఈ బ్రాంచ్ వచ్చేసి మనకు బస్టాండ్కి ఆపోజిట్ దిబ్బల్ రోడ్లో ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, మీరు కూడా వచ్చి దాని గురించి ఎంక్వైరీ చేసుకొని పేరెంట్స్ అండ్ పిల్లలు ఎంక్వైరీ చేసుకొని ఏ కోర్సులు మంచి ఆలోచించుకొని ఆ కోర్సులో జాయిన్ కావాల్సిందిగా పిల్లలకు మరియు పేరెంట్స్ కూడా నాకు తెలిసిన డైరెక్షన్ నేను ఇస్తున్నాను. ఒకసారి ఆలోచించండి.